ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కేసీఆర్ గారికి ఏదో కార్మికుల పట్ల ప్రేమ ముఖ్యమంత్రి అయినాక రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం 2004లో అధికారంలో చేరినప్పుడు మొదలు కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది. ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకే వాళ్ళు పంచాయతీ పెట్టింది. మాకు కావాలి, మాకు ఇస్తా అన్నారు. అంటే 24 గంటలు పోయి మన్మోహన్ సింగ్ గారికి మొన్న చనిపోయింది పెద్ద మనిషి, పోయి ఆయన చేతుల కాగితం పెట్టి నేను ఈ పదవుల కోసం రాలేదు, ఇంకో దానికోసం రాలేదు, నేను వచ్చింది తెలంగాణ కోసం, వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ కాగితం వాళ్ళ చేతిలో పెట్టి వచ్చినాడు కేసీఆర్ గారు. దాదాపు 9 నెలలు ఏ పోర్ట్ఫోలియో తీసుకోక ఆఖరికి 9 నెలల తర్వాత పార్లమెంట్లో ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు బీజేపీ వాళ్ళు క్యాబినెట్ల పోర్ట్ఫోలియో లేని మంత్రి ఉంటాడా, ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఎకసెక్కంగా మాట్లాడితే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు 2 కండిషన్లు పెట్టిండు. ఒకటి, మరి 9 నెలలు అవుతుంది, తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు పడతలేదు, మీరు మాట్లాడుతున్నారు కానీ చేస్తలేరు, తెలంగాణ మీద కాంక్రీట్గా మీరు స్టెప్ వేస్తేనే, ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు. సరే తప్పకుండా చేస్తాము ఆ పని, మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారికి చెప్పినాక అడిగిండు మరి ఏం పోర్ట్ఫోలియో కావాలని. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసినోని, ఇస్తే కార్మిక శాఖ ఇవ్వండి, తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏరి కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసింది. బీడీ కార్మికులకు ఆనాడే, ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇవ్వచ్చు, కానీ బీడీ కార్మికులకు ఆనాడే దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది ఇండ్లు మంజూరు చేసిన నాయకుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, ఆనాడు అసంఘటిత కార్మికుల కోసం ఇవాళ మనం మాట్లాడుతాం. ఇప్పుడు మా నగేష్ మాట్లాడిండు, ఏది గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడిండు నగేష్, ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి, స్విగ్గీ జొమాటోలో పనిచేసే తమ్ముళ్ళ గురించి, చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకపోతే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు దేశంలో. కానీ ఆనాడే 2005 సంవత్సరంలోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని ఒప్పించి అసంఘటిత కార్మిక రంగం అభివృద్ధి కోసం, వీళ్ళను సంఘటితంగా చేసి వీళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక పెద్ద ఆయన ఉండే అర్జున్ సేన్ గుప్తా గారు అని, ఒక పెద్ద ఎకానమిస్ట్, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన నాయకుడు, మన పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా అందులో మెంబర్గా వేసి అర్జున్ సేన్ గుప్తా గారితో ఒక రిపోర్టు తయారు చేసి దేశంలో ఉండే అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. సరే తర్వాత దురదృష్టం ఆ పదవిలో, ఎందుకంటే మనం పోయింది పదవి కోసం కాదు, మనం పోయింది ఆ పదవి ద్వారా వచ్చే పైరవుల కోసం కాదు, పైసల కోసం కాదు, తెలంగాణ కోసం పోయినాం. కాబట్టి మాకు తెలంగాణ ఇచ్చే ఆలోచన ఈ కాంగ్రెస్కు లేదు అనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో సారు బయటకు వచ్చేసిండు. సరిగా ఆ పని అసంపూర్ణంగానే ఆనాడు మిగిలిపోయింది. కానీ ఇవాళ గర్వంగా ఉన్నది, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక హమాలీల గురించో, ఒక ఆటో డ్రైవర్ల గురించో కాదు, అందరి కోసం పనిచేసింది. బహుశా భారతదేశంలో నాకున్న అవగాహన మేరకు, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా కొద్ది కాలం కూడా పనిచేసిన, భారతదేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఒక సఫాయి కార్మికుడి కష్టం తెలుసుకొని వాళ్ళు చేసే, మరి వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకుండే చికాకులు, ఇవన్నిటినీ తీయడానికి కేసీఆర్ గారు చేసిన కృషి మామూలు కృషి కాదు.